ఫిలిమ్స్ బ్యానర్ పై పోలీస్ కంప్లైంట్ అనే సినిమా నిర్మించడం, అలాగే మంచి థియేటర్స్, మంచి ఏరియాస్తో కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్ర అద్భుతంగా రిలీజ్ అవ్వడం, వివాదాల నుంచి బయటికి వెళ్ళి థియేటర్లో అద్భుతమైనటువంటి స్పందనతో రిలీజ్ అయ్యి ఇవాళ సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. నాకు గతంలో అంటే నేను 31 సంవత్సరాలు స్ట్రగుల్ ఇది. 94లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంటర్ అయ్యాను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాడిని నేను. అండ్ ఈ 31 సంవత్సరాలు 2001లో నేను అఘోరా అనే సినిమాతోటి ఫిల్మ్ ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయం అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో స్ట్రగుల్స్, అంటే ఓడిపోలేదు, పారిపోలేదు, ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను. డైరెక్టర్గా, రైటర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, నటుడిగా, నిర్మాతగా అండ్ డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో పాత్రలు పోషించి ఎన్నో రకాలుగా నేను స్ట్రగుల్ అవుతూ గెలవాలి, నిలవాలి అనే దీంతో సంకల్పంతోటి ఉన్నాను. ఆ సంకల్పానికి ప్రేక్షక దేవుళ్ళు ఆదరించి ఆశీర్వదించి పోలీస్ కంప్లైంట్ సక్సెస్. ఎందుకంటే అంతకుముందు సినిమాలు మామూలుగా రెగ్యులర్గా ఇంతకుముందు సినిమాలు సక్సెస్ అవ్వడం వేరు. ఓకే, సినిమా వచ్చింది, రిలీజ్ అయింది, హిట్ అయిందో పోయిందో అనే తర్వాత, కానీ ఈ సినిమా మాత్రం చాలా అంటే పురిటి నొప్పులు పడ్డట్టుగా పడి బయటకు వచ్చింది. కాబట్టి ఆ బిడ్డను చూసుకున్నంత, బిడ్డని మొదటిసారి చూసినప్పుడు వచ్చేటువంటి ఆనందం ఏదైతుందో అంతకంటే ఎక్కువ ఆనందం ఈ సినిమా పోలీస్ కంప్లైంట్ నాకు కలిగించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సక్సెస్ నాది ఒక్కడిదే కాదు, నిర్మాతలది, అలాగే ఎంతోమంది నటులది. వరలక్ష్మి శరత్ కుమార్ గారు, నవీన్ చంద్ర గారు, కృష్ణసాయి గారు, రాగిణి గారు, శరత్ లోహితాశ్వ, రాజశ్రీ, రవిశంకర్ గారు, ఆదిత్యవం గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సప్తగిరి గారు, జమిని సురేష్ గారు, విజయభాస్కర్ గారు, సత్యన్న, ఇలాగ పేర్లు చెప్పుకుంటూ పోతే దాదాపు 52 మంది. వాళ్ళందరితో పాటు చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది ఈ సినిమా ద్వారా తనశ్రీ, అద్వైత అనే క్యారెక్టర్. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఫస్ట్ అమ్మాయి కోసం వెతికారు. నిన్నైతే ఒక థియేటర్లో అమ్మాయి ఎక్కడుంది అని చెప్పేసి అమ్మాయిని చూసి పిలిచి చాలామంది ఆశీర్వదించారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి స్పెషల్ సాంగ్ ఒకటి చేసాం. కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానం అవడం చేత ఎప్పుడు అంటే ఒక రోజులో 10 సార్లు 100 సార్లు కృష్ణ గారి జపము, కృష్ణ గారి గురించి మాట్లాడుతూ ఉంటే నాకు కూడా కృష్ణ గారు అంటే చాలా అభిమానం. సో సూపర్ స్టార్ కృష్ణ గారి మీద ఏదైనా పాట చేయాలనుకున్నాం. ఆ పాట రాయడం, సంగీతం సమకూర్చడం చేసి, ఆ పాట కోసం కేవలం ఒక్క పాట మీద మేము 50 లక్షల దాకా ఖర్చు పెట్టాం. చాలామంది అన్నారు, అంటే కృష్ణ గారిని చూస్తారా, అంటే కృష్ణ గారి గురించి ఆల్రెడీ మర్చిపోయారు, ఒక జనరేషన్ మారిపోయింది కదా అని అన్న రేంజ్లో ఎవరో మాట్లాడితే, లేదు, కృష్ణ గారికి ఉన్నటువంటి బలం, మాస్ ఇమేజ్ కంపల్సరీగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా అంటే కృష్ణ గారి అభిమానులు చాలా ఫెరోషియస్గా ఉంటారు. అంటే వాళ్ళ మనసు లోతుల్లో కృష్ణ గారిని ఇంకా మర్చిపోలేదు ఎవరు కూడా. కృష్ణ గారి ఎరాని కంటిన్యూ చేస్తూ మహేష్ బాబు గారు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కృష్ణ గారిని, మహేష్ బాబు గారిని కలిపి మోసగాళ్లకు మోసగాడు అనే మకుటంతో ఈ సినిమాలో సాంగ్ చేశాను. ఆ సాంగ్ చాలా అద్భుతమైన రెస్పాన్స్. కృష్ణ గారి పాట ఉంది అని చెప్పేసి ఎవరో లేడీ అభిమానులు రావడం, థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అసలు నేను 10 ఏళ్ళు అయిందండి సినిమా థియేటర్కి వెళ్ళి, కృష్ణ గారి పాట ఉంది అని అంటే కనీసం కృష్ణ గారిని మేము చూసుకోలేకపోయాం. కృష్ణ గారిని ఇప్పుడు తెర మీద చూసుకోలేం కాబట్టి సినిమాలో చూద్దామని చెప్పేసి వచ్చాం. కేవలం పాట కోసం వచ్చిన వాళ్ళం. పోలీస్ కంప్లైంట్ కథ కోసం, పోలీస్ కంప్లైంట్ సినిమా కోసం బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నాం. సినిమా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని వాళ్ళు చెప్పడం,
ఎందుకంటే పెద్ద సక్సెస్ అయితే నాకు లేదు. మహిళా ప్రేక్షకులు, అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు కర్ణాటకలో కానివ్వండి, కర్ణాటకలో కూడా మహేష్ బాబు గారి థియేటర్ ఏంబి ఇది ఉంది, ఆ దగ్గరలోనే మనకి అనుపమ అని మెయిన్ థియేటర్లో రిలీజ్ అయింది. అక్కడ ఇంత ప్రచారం కూడా జరగలేదు, కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అక్కడ కన్నడలో. అయినా కూడా అక్కడ కూడా జనాలు వచ్చి సినిమా చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఒక రకంగా కృష్ణ గారి అభిమానులు మాకు వెన్నంటి నడిపించారని అనిపిస్తోంది. ఆ రోజు నేను ప్రెస్ మీట్లో చెప్పాను మీ ముందే, కృష్ణ గారి ఆశీర్వాదం మాకు ఉంటుందని, అలాగే వాళ్ళందరి సపోర్టు. అండ్ ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ యాక్చువల్గా ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవ్వడమే కష్టంగా ఉంది. సినిమాలు తీయడం కష్టం ఒక ఎత్తు అయితే, సినిమాలు రిలీజ్ చేయాలంటే ప్రొడ్యూసర్ చాలా కష్టపడి ఖర్చు పెట్టి చేయాల్సిన పరిస్థితుల్లోంచి ఈ సినిమా చూసి నచ్చి మెచ్చి రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఫ్రైడే పిక్చర్స్ రాఘవేందర్ రెడ్డి గారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారితో పాటు సత్యనారాయణ గారు అలాగే రవి గారు సినిమా చూసి నిర్ణయించారు. అంటే మనం నిన్న చూసాం, ప్రేక్షకులంతా జూన్ 12వ తారీఖు నిర్ణయించారు, అంటే చూసి బాగుందని చెప్పారు. వాళ్ళు 15 రోజుల ముందు సినిమా చూసి చాలా బాగుంది, ఈ సినిమా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి సపోర్ట్ చేసిన ఫ్రైడే పిక్చర్స్ వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వైజాగ్ జనార్దన ఫిలిమ్స్, ఈస్ట్ వెస్ట్ రాఘవేంద్ర పిక్చర్స్, అలాగే ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ అన్నపూర్ణ పిక్చర్స్ విజయవాడ, గుంటూరు పద్మావతి ఫిలిమ్స్ సుబ్బారావు గారు, అలాగే సీరెడ్ సుబ్బారావు గారు, ఇలాగా అన్ని ఏరియాల నుంచి మాకు సపోర్ట్ చేసినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మార్నింగ్ షో పడగానే నేను అంతకుముందు చేసిన సినిమాలోనే, నా సినిమాలోనే చెప్తాను, వేరే వాళ్ళ సినిమాల గురించి కాదు, నా సినిమాలోంచి ఎలా ఉంది సినిమా అంటే ఏముంది సార్ వర్కౌట్ అవ్వట్లేదు, జనం లేరు అన్న స్థాయి నుంచి నిన్న ప్రత్యేకంగా ఈస్ట్ వెస్ట్ నుంచి రాఘవేంద్ర పిక్చర్స్ అయినా ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు ప్రసాద్ గారు మాట్లాడుతున్నప్పుడు, సార్ మార్నింగ్ షో ఇలా ఉంది, మధ్యాహ్నం పెరిగింది, సాయంత్రం పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుతుంది, నిలబడుతుంది, ఇంకొక 5 థియేటర్లు పెంచుకుంటాం రేపటి నుంచి అని చెప్పేసి ఈ సినిమాని, పోలీస్ కంప్లైంట్ సినిమాని ఒక రోజులోనే థియేటర్స్ పెంచారు. ఇవాళ మళ్ళీ థియేటర్స్ పెరిగాయి. అలాగే వైజాగ్ ఏరియా చోడవరం లక్ష్మీ టాకీస్ ఇవాళ ఇప్పుడే వచ్చింది. సో థియేటర్స్ పెరుగుతున్నాయి అని అంటే సినిమా చాలా పెద్ద హిట్. అంటే రెవెన్యూ పరంగా అన్ని కోట్లు అనేది చెప్పాల్సిన అవసరం లేదు. మా జనాల నుంచి, ప్రేక్షకుల నుంచి మాకు వచ్చినటువంటి స్పందన నిన్న రిలీజ్ అయిన సినిమాలో నెంబర్ 1 పొజిషన్లో ఉందండి. మీది చాలా మంచి సినిమా, చాలా మంచి కథ అని అందరి గురించి చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా మా టెక్నీషియన్స్ గురించి ఈ సినిమాలో చెప్పుకోవాలి. డిఓపి ఎస్ఎన్ హరీష్ గారి గురించి, ఆయనతో నేను 5 సినిమాలు చేశాను. ఆయన గురించి అద్భుతంగా రాయటం, అంటే ఫోటోగ్రఫీ చాలా బాగుంది, డార్క్ షేడ్స్ చాలా బాగా తీశారు, అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారని చెప్తే, అది చెప్పినా కూడా నేనే ఫోటోగ్రఫీ చేశానన్నంత ఆనందం పొందాను. ఎందుకంటే 5 సినిమాల నుంచి మేము కలిసి ట్రావెల్ చేస్తున్నాము. తనకి సక్సెస్ వస్తే నాకు వచ్చినట్టే, తనకు వచ్చినట్టే. హరీష్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ నేను ఒక 2 పాటలు చేశాను. ఆరోహణ సుధీంద్ర, తను కన్నడ మ్యూజిక్ డైరెక్టరు, తను ఒక 2 పాటలు చేశారు. తర్వాత సుధాకర్ మారియో అని ఇంకో మ్యూజిక్ డైరెక్టర్, తను చేశారు. మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా రాశారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయని. అండ్ ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్, రవి, వాళ్ళిద్దరి సపోర్ట్, వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ ఫైట్స్, అంటే యాక్షన్ బాగుంది, యాక్షన్ థ్రిల్లర్ అన్నప్పుడు వాళ్ళ సపోర్ట్ కూడా మనకు కావాలి. కాబట్టి వాళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళ వల్ల కూడా నాకు పేరు వచ్చింది. అండ్ ఎడిటింగ్, ఈ మధ్య కాలంలో సినిమా చూసి బయటకు వస్తే మా నైజాం డిస్ట్రిబ్యూటర్ గారు రాఘవేంద్ర రెడ్డి గారు అంటూ ఇందాక మాట్లాడుతూ చెప్పారనమాట, సినిమా థియేటర్ నుంచి బయటికి రాగానే ఈ మధ్య కాలంలో ఎలా ఉంది సినిమా అని చెప్పేసి అని అడిగితే జెండు బాంబు తెచ్చుకోలేదు, ఆ రేంజ్లో ఉంది అనే వాళ్ళు కాస్త ఒక్కరు కూడా నెగిటివ్ కామెంట్ చేయలేదు సార్. నెగిటివ్ కామెంటే లేదు పోలీస్ కంప్లైంట్ గురించి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది సినిమా అంటాం. మాకు ఆ మాట చాలా అతి పెద్ద విజయం అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. ప్రేక్షకులకి ఈ రకంగా నేను కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. అలాగే మా ఎడిటర్ అణుగోజు రేణుకాబాబు, అలాగే మా పిఆర్ఓ, యాక్చువల్గా ఇలాంటి సినిమా అంటే పోలీస్ కంప్లైంట్ లాంటి సినిమా ఇంతకుముందు చేయలేదు. అంటే తను చిన్న పిఆర్ఓ అనే ఉద్దేశం కాదు నేను చెప్పడం.
అంటే ఇలాంటి ప్లాట్ఫామ్లోంచి బయటకు వచ్చి ఒడిదుడుకులు ఉన్న అన్ని రకాల ప్రెషర్లోంచి బయటకు వచ్చి తను ముందుండి నడిపించారు ఈ సినిమాకి. ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి అశోక్ గారు సహకరించారు. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. దాంతోపాటు మీరంతా మీడియా అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు మొదలుపెట్టినటువంటి ఒక అంటే నిప్పు రవ్వ రాసుకున్నట్టు వాళ్ళు ఒక నిప్పు రవ్వ వెలిగించారు. అది ఎలా ఏ ముహూర్తంలో వాళ్ళ మాటల్లోంచి బయటకు వచ్చిందో వాళ్ళ వల్ల నేను ఇవాళ మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా సంజీవ్ మేగోటి అనేవాడు తెలిసాడు. సో అది వాళ్ళందరికీ కూడా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ పోలీస్ కంప్లైంట్ మిమ్మల్ని ఎవరిని కూడా పోలీస్ కంప్లైంట్ డెఫినెట్గా చూసి లోపలికి వచ్చినటువంటి ప్రేక్షకుడు చాలా ఆనందంతో బాగుంది మంచి సినిమా చూసామన్న తృప్తితోటి డెఫినెట్గా బయటికి వెళ్తారు. నేను ఒక్కరోజే 4 షోల రిజల్టే కాబట్టి ఇవాళ ఇంకా పెరుగుతుంది. థియేటర్స్ పెరిగాయి, ఆడియన్స్ ఆదరణ పెరుగుతుంది. సో మీడియా ఈ సక్సెస్ కేవలం పబ్లిసిటీ కోసం చేసిన సక్సెస్ మీట్ కాదు, జనాదరణ ఉంది. జనాదరణ ఉన్నటువంటి ఈ సినిమా మీ ద్వారా ఇంకా ముందుకెళ్ళాలి. అండ్ అలాగే మా నిర్మాతలకి పేరు డబ్బులు 2 రావాలి. థ్యాంక్ యూ సో మచ్. నేనే సో ముందు మా సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళినటువంటి డిస్ట్రిబ్యూటర్స్తోనే మొదలు పెడదామని అనుకుంటున్నాను. రాఘవేందర్ రెడ్డి గారు ఆయన నాలాగే చాలా స్థితప్రజ్ఞతో ఉన్నటువంటి వ్యక్తి అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఈ మధ్య పరిచయం, చాలా కంట్రోల్డ్గా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయనకి మైక్ తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు రాఘవేంద్ర రెడ్డి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ సినిమా ఫ్రైడే పిక్చర్స్ నుంచి. నెక్స్ట్ ఇంకా కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. మేజర్గా నాది తెలంగాణ క్రికెట్ లీగ్కి నేనే ఓనరు, TCL తెలంగాణ క్రికెట్ లీగ్. అండ్ గేమ్ జోన్స్ బిజినెస్ నుంచి వచ్చాం. వెరీ ప్యాషనేట్గా వచ్చాం దీంట్లోకి. ఇక్కడ వేరే ప్రొడక్షన్ కూడా చేసాం, ఆల్రెడీ దెబ్బలు తిన్నాం. తర్వాత మేజర్గా ఏంటంటే గ్యాప్, సినిమా తీయడానికి ఎంత కష్టపడతామో దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అది పెద్ద పద్మవ్యూహం అయిపోయింది. అందుకనే ప్యూర్ డిస్ట్రిబ్యూషన్లోకి దిగిపోయాం. ఇప్పటికి మాకు చాలా స్ట్రగుల్స్ ఉన్న సినిమాలు అంతా కష్టపడి ఏళ్ళకి తరబడి తీసి హార్డ్ పెట్టుకొని తిరుగుతున్నారు చాలామంది. జస్ట్ థియేటర్స్ దొరికితే చాలు ఎక్కడో చోట వేసుకుంటారు. OTT వాళ్ళు కూడా థియేటర్లు రిలీజ్ చేసుకునే రమ్మంటున్నారు. థియేటర్లో రూపాయి రాదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా స్క్రీన్స్ లాక్ చేయాలో తెలియదు. అలాంటి సిచ్యువేషన్ ఉందని మేము డిస్ట్రిబ్యూషన్ ప్యూర్గా చేస్తున్నాం. సో ఈ సినిమా చూశాను, లాస్ట్ 10 days బ్యాక్ చూశాను. ఈ కామెడీ అన్న సినిమాలు ఈ మధ్య వర్కౌట్ అవ్వట్లేదు. ఈ సినిమాలో కామెడీ బాగా వర్కౌట్ అయింది, చాలా బాగుంది. ఒక థియేటర్లో మంచి కామెడీ సినిమా చూడడం చాలా తక్కువ, ఇప్పుడు బాగా వర్కౌట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ చూసి సరే చేద్దాం ఈ సినిమా అని చెప్పేసామండి. సినిమాకి నైజాంలో మీరు లిస్ట్ చూసుకుంటే మంచి సినిమాలు సింగిల్ స్క్రీన్స్ కానీ మల్టీప్లెక్స్ కానీ అన్నింటిలో బ్యాలెన్స్డ్గా రిలీజ్ చేసాం. ఒక చిన్న సినిమాకి చిన్న సినిమా అనుకోండి, పెద్ద సినిమాలతో పోటీగా చేసాం. మీరు చూడవచ్చు లిస్టులు కూడా అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులు కూడా మంచిగా వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి సినిమాని. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ, మాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ నరేంద్ర గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే నరేంద్ర బాబు గారు ముందుండి నడిపిస్తే వెనకుండి నడిపించేటువంటి వ్యక్తి గంటా శ్రీనివాసరావు గారు. కొంతమంది ఒక మీడియాలో నేను గంటా గారు కనిపించకపోతే నేను వెనకాల గంటా గారు ఉండాలి, ఏమైపోయారు అని చెప్పేసి అని అంటారు. బట్ ఎక్కడున్నా ఎప్పుడున్నా మా పక్కన ఉన్నట్టే, ప్రెస్ మీట్లో లేకపోయినా ఉన్నట్టే. మీకు చైర్ సపరేట్గా ఉంటుంది, అత్తారింటికి దారేది సినిమాలు లాగా మీకు చైర్ వేసి పెట్టి ఉంటాం. ఇప్పుడు శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. ఇప్పుడు జమిని సురేష్ గారు మాట్లాడదాం. మాట్లాడే కదా మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను. నాకు ఇప్పుడు చివరిలో మేము
వచ్చిన పాత్రికేయ మిత్రులకి ఇక్కడ ఆ సీనులైన మిగతా ఫ్రెండ్స్ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ సినిమా నేను నిన్న చూడడం జరిగింది, నిన్న మార్నింగ్ షోకి. సినిమా చాలా చక్కగా ఉంది. మిగతా ఆర్టిస్ట్ అందరం పక్కన పెడితే ఆ పాప కొత్త అమ్మాయ చాలా అద్భుతంగా చేసింది. ఫస్ట్ షాట్లో చూసిన తర్వాత అంత గొప్పగా ఉండేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా చేసింది. ఇప్పుడు జెమినీ సురేష్ చేసాడంటే పెద్ద గొప్ప కాదు, డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ కాబట్టి. డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ మరి. అందుకని ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేయరు, కానీ చాలా బాగా చేసింది. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. మీ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నరేంద్రబాబు గారు, కన్నారావు గారు మాట్లాడతారు. శర్మ గారు ఎలాగ మాట్లాడతారు ఫుల్గా, ఆయనకి మొత్తం ఇచ్చేస్తాను ఫైనల్. వైజాగ్. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ కన్నారావు. ఎందుకంటే నా పేరులో కృష్ణ గారు ఉండడం వల్ల నేను కృష్ణ గారు అభిమాని, నేను చిన్నప్పటి నుంచి. ప్రసన్న కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. మాట్లాడు సార్. హరి ఓకేనా? చైర్ ఓకేనా? ఓకే. పర్లేదు పర్లేదు. నిన్న మార్నింగ్ షో సినిమా చూడడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా తీశారు డైరెక్టర్ గారు. అలాగే మా కృష్ణ సాయి గారు కూడా చాలా బాగా చేశారు. పాప కూడా చాలా బాగా చేసింది. అంటే నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఈ సినిమాలో మన వరలక్ష్మి శాతం ఎన్నో సినిమాలు యాక్ట్ చేశారు, ఎన్నో సినిమాలు చూసాం కూడా. కానీ మన సంజయ్ గారు, వెంకోటి గారు, వరలక్ష్మి గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఫ్రేమ్లో అద్భుతంగా చిత్రీకరించారు. చాలా బాగా చిత్రీకరించి సినిమాని మంచి సక్సెస్ చేశారు. ఇది మా కృష్ణ గారు పాట అవడం, మా కృష్ణ గారి అభిమానులు కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా ఉంది. సినిమా మంచి సక్సెస్ అయ్యి వసూలు సాధించాలని కోరుకుంటున్నాను. కృష్ణ గారి వీరాభిమాని కామరాజు గారు మాట్లాడతారు. సినిమా చూసిన వాళ్ళే ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు, అందుకోసం. అంటే సినిమా చూడకుండా స్పందించకూడదని సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూసిన తర్వాతనే మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. నిన్న రిలీజ్ అయిన పోలీస్ కంప్లైంట్ సినిమా చూడడం జరిగింది. ముందుగా ఇక్కడికి విచ్చేసిన టీం అందరికీ, హీరో గారికి, డైరెక్టర్ గారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని అయిన కృష్ణ సాయి గారు నటించిన పోలీస్ కంప్లైంట్ సినిమా చూడడం జరిగింది. 31వ తేదీ సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా మోసగాళ్ళకు మోసగాడు పాట రిలీజ్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ జన్మకి కృష్ణ గారి అభిమానులు మాత్రమే చేయగలరు. ముఖ్యంగా అందరి అభిమానుల తరపున కృష్ణ సాయి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేక పాటతో పాటు తర్వాత బయట వచ్చే ఫైట్లో కూడా కృష్ణ గారి ఫొటోస్ పెట్టడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఓన్లీ సాంగ్స్ కూడా కాకుండా బయట ఫైట్స్లో కూడా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మంచి సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమా చాలా బాగుంది, నేను కూడా చూడడం జరిగింది. సాంగ్స్, ఫైట్స్, కృష్ణ గారి పాట, దాంతోపాటు పాప మీద మదర్స్ మీద వచ్చే పాట కానీ, కేరళ ఫైట్స్ కానీ చాలా బాగా వచ్చింది సినిమా. మంచి సినిమా, ఆదరించండి. తప్పకుండా మంచి సినిమాలకు అందరూ ఆదరిస్తాం. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు మరొకసారి కృష్ణ గారు గుర్తు చేసుకుంటూ సాంగ్స్ కొరకు, సినిమా కూడా సాంగ్స్ కొరకని కాదు, గురుగారు సాంగ్స్ అని కాదు, సాంగ్స్తో పాటు సినిమా బాగుంది. మన హీరో గారి అభిమాని హీరో అయ్యారు. ఆదరించండి, సహకరించండి. ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ ప్రసన్న కుమార్ గారు మాట్లాడతారు. యాక్చువల్గా 10:40కి ప్రెస్ మీట్ అన్నారు సార్. నేను పక్కాగా వచ్చాను. వచ్చి ఇప్పుడు దాకా వెయిట్ చేసి వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజనం ముందు కూర్చొని భోజనం చేయటం స్టార్ట్ చేయబోతే ఫోన్ వచ్చింది గంటా శ్రీనివాస్ గారు.
అది భోజనం ఆపేసి వచ్చా. ఎందుకు వచ్చాను అని అంటే ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చెప్తున్నారు, కృష్ణ సాయి గారు వీళ్ళందరూ ఉన్నారు. ఉండి కృష్ణ గారు అల్లూరి సీతారామరాజులో పౌరుషము చూపించారు. అవసరమైనప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉండే ఇదిలో నాగాస్త్రం సినిమా షూటింగ్ జరుగుతుంది. మర్నాడు మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు విజయశాంతి గారి మీద ప్రయత్నంగా ఆయన హెక్టిక్గా షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుంటే విజయశాంతి గారు చాలా అర్జెంట్ వర్క్ అండి, నేను రేపు మార్నింగు మద్రాసు వెళ్ళిపోవాలండి, నేను రేపు ఉండలేనండి అని చెప్తే ఆయన ఒక హీరోగా, ఒక స్టార్ హీరోగా, ఒక పౌరుషం ఆ రేంజ్లు పక్కన పెడితే ఒక డైరెక్టర్గా ఆయన ఉండి ఒక టెక్నీషియన్ ఫుల్ హెక్టిక్ ప్లాన్ చేసుకున్న వ్యక్తి ఆవిడ చెప్పంగానే సరే అమ్మా, ఓకే అమ్మా, ఒక పని చెయ్యి, నువ్వు ఒకసారి కూర్చో అమ్మా అని ఆ కూర్చునే షాటు, తర్వాత ఒకసారి కూర్చున్న దగ్గర నుంచి నుంచో అమ్మా అని చెప్పి ఆ నుంచునే షాటు, ఆ 2 షాట్లు తీసేసి ఓకే మనం వెళ్ళిపోమ్మా, రేపు నేను వేరే షూట్ చేసుకుంటా అన్నారు. అంటే అప్పుడు ఆవిడ విజయశాంతి గారికి కన్ఫ్యూజ్ అయ్యి, ఏంటంటే మీరు అంత హెక్టిక్ ప్లానింగ్ అన్నారు, ఇప్పుడు జస్ట్ కూర్చోమన్నారు, తర్వాత మళ్ళీ నుంచోమన్నారు, సరే వెళ్ళిపోమ్మా అని అంటున్నారు, ఏంటండి అని అంటే ఏం లేదమ్మా, నువ్వు నీ మీద చాలా ప్లాన్ చేశాను, ప్లాన్ చేసిన దాంట్లో నువ్వు అర్జెంట్ అంటున్నావు కాబట్టి నువ్వు కూర్చున్నప్పుడు పాము అయ్యావమ్మా, మళ్ళీ నుంచున్నప్పుడు మళ్ళీ పాము నుంచి నువ్వు మనిషి అయ్యావమ్మా, రేపు నీ వర్క్ అంతా పాముతో చేసుకుంటానమ్మా అని. అంటే ఆ సమయస్ఫూర్తి ఆ రేంజ్లో అవసరానికి తగ్గట్టుగా ఇచ్చేయటం అనేది అది చాలామందికి తెలియదు. అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే మోసగాడు ఇది ఆవేశాలు ఇవే అనుకుంటారు, కానీ సమయస్ఫూర్తితో వ్యవహరించడం ఎట్టా అనే దగ్గర చూసుకుంటే మొన్న ఈ 3-4 రోజుల్లో ఎంత ఇష్యూ అయ్యింది, ఎంత గందరగోళం అయింది అనుకుంటే కృష్ణ సాయి గారు కానీ, మేగోడి సంజీవ్ గారు కానీ, గంటా శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ ఉంటే మొన్న వీళ్ళు కౌన్సిల్కి వచ్చి కంప్లైంట్ చేశారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు మాకు ప్రమోషన్కి రావాలి, ప్రమోషన్కి రావట్లేదు అని. 100% వాళ్ళ అగ్రిమెంట్లో ఆవిడ ప్రమోషన్కి రావాలి, వచ్చి ప్రమోషన్ చేయాలి, అది వెరీ క్లియర్ అయితే వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా వచ్చారు. వచ్చి ఆవిడ షూటింగ్ టైంలో రిస్క్ ఫైట్స్లో కూడా బొటల వేలు ఇరిగినా కూడా ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోమన్నా కూడా ఆవిడ కాదు ఇలా షూటింగ్ అని చెప్పి, గతంలో ఎన్టీ రామారావు ఇట్టాగా ఒకసారి చెయ్యి ఇరిగిపోతే ఆ చెయ్యిని కూడా ఇలా కట్టుకుని ఆయన సర్దార్ పాపారాయుడు చాలా సినిమాలు చేశారు, ఎవరు ప్రొడ్యూసర్లు ఇబ్బంది అవుతాని, అలా రేంజ్లో ఆవిడ షూటింగ్ పార్ట్ చేసినప్పుడు కోఆపరేట్ చేశారంట. అది 100% పక్కా కోఆపరేట్ చేశారు. సినిమా షూటింగ్ పార్ట్ వరకు పర్ఫెక్ట్గానే జరిగింది. ఒక ప్రమోషన్కి కూడా ఆవిడ వచ్చారు. సరే ఏదో వ్యక్తిగత కారణాల మూలంగా ఇది కుదరలేదు. సరే ఆవిడ చెబితే యాక్చువల్గా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళ సైడ్ ఎలాంటి తప్పు చేయలేదు, ఏమీ జరగలేదు. కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్గా మేము రిక్వెస్ట్ చేసాం, మేగోడి సంజీవ్ గారు సరే ఆవిడ ఏదో ఫీల్ అవుతుంది, అందుకని మీరు ఒక క్షమాపణ చెప్పండి, చెబితే మీ ప్రమోషన్ చేస్తుంది అని అంటే, ఆయన చాలా పెద్ద మనసుతో ఒక ప్రొడ్యూసరు, ఒక ఇండస్ట్రీ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఆలోచించి ఆయన చెయ్యని తప్పుకి కూడా ఆయన క్షమాపణ కోరుతూ ఆయన వీడియో రిలీజ్ చేశారు. దాని నుంచి ఇమీడియట్ ఆవిడ కూడా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఆవిడ ఒక బయట రేపు సినిమా రిలీజ్ అవుతుంది 12వ తారీఖు, మీరు అందరూ ఆదరించండి, ఈ టీం అంతా ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఆవిడ కూడా చేశారు. ఒక ఇష్యూ దీని నుంచి ఒక స్మూత్గా అవ్వటానికి ఆయన మేగోడి సంజీవ్ గారు కానీ, కృష్ణసాయి గారు కానీ వీళ్ళు చాలా పెద్ద మనసు, అంటే పెద్ద మనసు ఉంటుంది చాలా కష్టం అండి, చాలా అతి తక్కువ మందికి ఉంటుంది, కొన్ని లక్షల మందిలో కొద్ది మందికి ఉంటుంది. సో కృష్ణసాయి గారు అంటేనేమో మరి ఆ కృష్ణ గారి వారసుడిగా ఆయనకు ఉంటుందని అనుకుంటాం, ఇక దాని ప్రాబ్లమే లేదు. కానీ మా మేగోడి సంజీవ్ గారిలో ఇంత రేంజ్లో అంటే చెయ్యని తప్పుకి కూడా ఒక పెద్దాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ పెద్దాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, అలాగే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అవుతుంది, ప్రమోషన్ అవసరం, ఈ ఇష్యూని ఇలా ఇచ్చేసుకోవాలి అని చెప్పి ఒక పెద్ద మనసుతో అతను క్షమాపణ చెప్పిన విధానానికి భోజనం కాదు కదా ఏదుండా వదిలేసి రావాలనిపించి వచ్చా. సో నిన్న దాదాపు వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో 350 థియేటర్లు ఇచ్చారు, ఏ క్లాస్ నుంచి సి క్లాస్ వరకు. 350 థియేటర్లోనూ షోలు పడిన సినిమా ఇదేనండి. జనరల్గా ఇలా ఒక చిన్న సినిమా ఉందంటే 350 థియేటర్లు మేము డబ్బులు కడతాము, 350 థియేటర్లో 250 నుంచి 300 థియేటర్లో నో షో అండి, ఆడియన్స్ రాలేదు అనే రోజుల్లో 350 థియేటర్లో కలెక్షన్ ఉండి మళ్ళీ మార్నింగ్ షోకి మ్యాట్నీకి కూడా కలెక్షన్లు ఇంప్రూవ్ అయ్యి
నిన్న రిలీజ్ అయిన సినిమాల్లో పర్ఫెక్ట్గా ఇక్కడ 350, అక్కడ కర్ణాటకలో 90 అట్లా చూసుకుని పర్ఫెక్ట్గా ఆడింది. సో ఆడిన దానికి వీళ్ళ పెద్ద మనసే ఆ దేవుడు పైనుంచి కలెక్షన్ వర్షం కురిపించాడు. సో డెఫినెట్గా ఇలాంటి మంచి మనుషులు పెట్టే ప్రెస్ మీట్కి కంపల్సరీ రావాలని నేను వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ అవ్వగానే మళ్ళీ వెళ్ళి నేను ఏదో ప్రశాంతంగా నా భోజనం నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు. ఈ సమస్యను ఇంత సామర్థ్యంగా పరిష్కారం చేస్తుంది. థ్యాంక్ యూ. అండ్ సార్ యాక్చువల్గా చాలా పెద్ద గొడవ, ఆ గొడవలోంచి చాలా స్మూత్గా డీల్ చేయాలి. ఎందుకంటే నాకు వరలక్ష్మి గారు ఏదో అన్నారనో లేకపోతే ఇంకోటని కాకుండా రిలీజ్ అయ్యే ముందు రోజు లేకపోతే రిలీజ్ అయ్యే రోజు 9 మాసాలు మోసి ఆ పురిటి నొప్పులు పడుతున్నటువంటి ఒక తల్లి గుర్తొచ్చింది. సో సినిమా బయటికి రావాలి, సినిమా బయటకు వచ్చిన తర్వాత ఆ బేబీని చూసుకొని ఆనందపడాలని ఒకే ఒక కారణం. అలాగే ప్రసన్న కుమార్ గారు లాంటి పెద్దల మాట వినాలి. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఉన్నాం. వరలక్ష్మి గారి కన్నా 1,00,000 రెట్లు నాలెడ్జ్ ఉంది మాకు. అందుకు నేనే వెనక్కి తగ్గి చెప్పాను. అది కూడా అది విచిత్రంగా ఏంటంటే ఆవిడ మీ క్షమాపణని యాక్సెప్ట్ చేశానని పెట్టడం ఒకటి నచ్చలేదు. పర్లేదు, అది ఆవిడ విజ్ఞతకి వదిలేసి నేను సైలెంట్గా ప్రమోషన్స్లో ఉన్నాను. పోలీస్ కంప్లైంట్ సుధరిట్ అయిందని చెప్పేసి ఆవిడికి తెలిసేలాగా ప్రసన్న కుమార్ గారు కూడా చేశారు. నిన్న సాయంత్రానికే ఆవిడికి మ్యాటర్ చేరిపోయింది. ఏంటంటే సినిమాలు రిలీజ్ అయిన సినిమాల్లో మీ సినిమా అంటే పోలీస్ కంప్లైంట్ ఎంత మేము కష్టపడ్డా కూడా వరలక్ష్మి సినిమా ఒక మాట కూడా అన్నాను. ఏంటంటే వరలక్ష్మి గారు పోస్టర్ మీద వరలక్ష్మి గారిని చూసి మార్నింగ్ షో జనం వస్తారు, మధ్యాహ్నం తర్వాత మ్యాట్ని నుంచి వరలక్ష్మి గారిని చూసి కాదు వచ్చేది, సినిమా చూసి వస్తారు, సినిమా బాగుంటే వస్తారు అని చెప్పాను. నిజంగా అలాగే జరిగింది. వరలక్ష్మి గారు జస్ట్ జనాలు ఒక 10 మంది లోపలికి వెళ్ళడానికి మాత్రమే. నటీనటులు ఎవరైనా సరే కథ బాగుండాలి, డైరెక్షన్ బాగుండాలి, మ్యూజిక్ బాగుండాలి, అన్నీ సమకూరితేనే ఆ సినిమా సక్సెస్, జనాలు ఆదరిస్తారు. సో నిజంగానే ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు ఆ దేవుడు మా వెంట ఉండి మమ్మల్ని నడిపించి సక్సెస్ చేయించారు. అండ్ మీకు కూడా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే సామరస్యంగా అక్కడ అంటే గొడవ చేయడం పెద్ద విషయం కాదు, దాన్ని కంట్రోల్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి అనుకొని సినిమా గురించి సినిమా కోసమే మేము అన్నీ తగ్గి రిలీజ్ చేసాం. హ్యాపీగా ఉన్నాయి వాళ్ళ. థ్యాంక్ యూ. వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఇవాళ వస్తారేమో అని చెప్పి నేను ఫోన్ చేశాను. యాక్చువల్గా నిన్న సక్సెస్ మీట్ ఉంటుందేమో, నిన్న అటెండ్ అవుదామని నిన్న రాత్రి వరకు ఆవిడ వెయిట్ చేసి నిన్న రాత్రి బాంబే వెళ్ళారంట. నిన్న రాత్రి లోపల సక్సెస్ మీట్ పెట్టుంటే ఆ సక్సెస్ మీట్కి కూడా ఆవిడ వచ్చేవారు. ఇది ఇండస్ట్రీలో అందరం ఇండస్ట్రీ వాళ్ళంగా అందరూ ఇంట్లో చిన్న చిన్న ఏమైనా జరిగితే అందరూ అడ్జస్ట్ చేసుకునే ఇదిలో ఆ అడ్జస్ట్ చేసుకున్న ఇదే తప్పితే వేరే కాదు. ఇవాళ ఈ సక్సెస్ అయిన సినిమా పలానా ప్రొడ్యూసర్ సినిమా సక్సెస్, పలానా డైరెక్టర్ సినిమా సక్సెస్, పలానా వరలక్ష్మి గారి సినిమా సక్సెస్ ఇలా అని చెప్పి ఫీల్ అవుతారు. సో దీనిని ఇండస్ట్రీ సక్సెస్గా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే మా మిత్రులు జమినీ సురేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. అన్న ఇక్కడ బాగానే ఉందా అన్నయ్య? అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే నా మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా సినిమాలు ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా పరిశ్రమ మళ్ళీ పుంజుకుంటుంది. చాలా సినిమాలు విజయవంతం అవుతున్నాయి, థియేటర్లు కళకళలాడుతున్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొన్ని సినిమాలు మాత్రమే మన పనితనాన్ని గుర్తించి మనకు పేరుని తెచ్చిపెడతాయి. అలా ఒక 4-5 రివ్యూలో నా స్నేహితుడు విజయభాస్కర్ పంపించాడు, నా పేరు రాశారు, జమినీ సురేష్ విజయభాస్కర్ చాలా బాగా చేశారని. చాలా చాలా థ్యాంక్స్ అండి. రివ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి.